దివ్యాత్మ స్వరూపులారా, दिव्यात्म स्वरूपो, నారాయణుడైనను నరావతారము దాల్చినప్పుడు తన నిబంధనను తాను ఆచరించక తప్పదు. जब नारायण मानव रूप धारण करते हैं तब वे स्वयं के नियमों का ही अनुसरण करते हैं। విశ్వనాటక రంగమునకు తాను సూత్రధారి అయి ఉండినప్పటికీ కానీ అతను కూడాను ఒక పాత్రధారుడే అనేటువంటి సత్యాన్ని మీరు మరువకూడదు. वैसे तो वे स्वयं इस ब्रह्मांडी नाटक के संचालक हैं, पर वे अपने लिए भी एक भूमिका तय करते हैं और उसी भूमिका के अनुसार उन्हें अभिनय करना होता है। తన పాత్రోచితమైనటువంటి యొక్క కర్మను తాను ఆచరించకుండినా లేక పాత్రోచితమైనటువంటి యొక్క ప్రవర్తనలు మితమైన అతి అయిన శుచి తప్పిన మతి తప్పిన ఈ కళనికి చాలా కళంకం ఏర్పడుతుంది. उन्हें उस भूमिका के अनुसार ही निश्चित सीमा तक अभिनय करना होता है जो उन्होंने खुद अपने लिए तय की है, न जरा भी कम न जरा भी ज्यादा, रोल या पात्र के अनुसार एकदम सटीक। దివ్యత్వమైనప్పటికీ మానవాకారమును ధరించినప్పుడు మానవతా ప్రవర్తన యందు ఆదర్శమైనటువంటి సూత్రములను ఆదర్శమైనటువంటి యొక్క ప్రవర్తనను అందించవలసి వస్తుంది. भगवान होने के नाते वे जब मानव रूप धारण करते हैं उनके व्यवहार से एवं सिद्धांत के माध्यम से मानवता हेतु आदर्श स्थापित करना होता है। హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు నారాయణుని అన్వేషించి తమ ద్వేషమును చల్లార్చుకోవాలని అనేక ప్రయత్నములు సలిపారు. हिरण्याक्ष और हिरण्यकश्यप नारायण से घृणा करते थे। उन्होंने उसकी खोज की और उसकी घृणा को शांत करने का प्रयास किया। పంచభూతములు యందు కూడాను శోధించి సాధించి దివ్యత్వమైనటువంటి దైవత్వము లేడని విశ్వసిస్తూ వచ్చారు. उन्होंने पंच तत्वों का परीक्षण एवं जांच की और भगवान के अस्तित्व से इनकार किया। కానీ కాలకర్మ కారణ కర్తవ్యాలు కలిసి వచ్చినప్పుడు ఆ యొక్క సమయ సందర్భానుసారంగా ఆ పాత్రానుగుణ్యంగా తమ యొక్క తత్వమునకు తాము లోబడవలసి వచ్చింది. ईश्वर समय, नियति, स्थिति और परिस्थितियों के आधार पर एक विशेष रोल यानी भूमिका चुनते हैं और उसके अनुसार ही अभिनय करते हैं। కాలము కరి సమీపించినప్పుడు కాలగర్భుడు కాలస్వరూపుడు భీకరాకారమును ధరించి చీల్చి చెండాడాడు హిరణ్యకశిపుడు. भगवान समय है और समय से परे यानी कालातीत भी हैं। उन्हीं ने भगवान नरसिंह के भयंकर रूप की भूमिका को चुना और अंत में हिरण्यकश्यप का वध किया। కృష్ణుడు అవతారమెత్తినప్పుడు తాను కూడాను తమ పాత్రోచితంగా అనుసరించవలసి వస్తుంది, నియమాలను తాను నడుచుకోవలసి వస్తుంది. जब कृष्ण अवतरित हुए उन्हें अपनी भूमिका के अनुसार कार्य करना था और अपने नियमों का पालन करना था। శిశుపాలుడు అనేక విధములైనటువంటి దూషణలు చేసినప్పటికీ తిరస్కార పురస్కారమును ఏమాత్రం కూడాను తాను గ్రహించక సమయమునకై వేచి ఉండి ఆ సమయము రాగానే అతనిని అంత్యము గావించాడు. यद्यपि शिशुपाल ने भगवान कृष्ण पर आरोप लगाए, लेकिन श्री कृष्ण किसी भी तिरस्कार या पुरस्कार की भावना से परे थे। उन्होंने सही समय का इंतजार किया और शिशुपाल का जीवन समाप्त कर दिया। కృష్ణుడు భయపడి జరాసంధునకు దాగుకొని ఎక్కడో పరిగెత్తిపోతున్నాడని భాగవతం బోధిస్తుంది. भागवत सिखाता है कि कृष्ण जरासंध से भयभीत थे और उससे दूर भाग गए। సర్వజ్ఞమైనటువంటి సర్వత్వమైనటువంటి సర్వస్వరూపమైనటువంటి యొక్క దైవత్వము ఎక్కడ పారిపోవటం, सर्वदा सर्वव्यापी और सर्वशक्तिमान भगवान ఎక్కడ దాచుకోవటం, कहां भाग सकते हैं? ఇది కేవలం ఒక భ్రమ.
यह तो केवल माया है। కానీ భగవంతుని యొక్క తత్వము ఏనాడు విశ్వసింతురో, ఏనాడు దానిని ఆశింతురో, ఏనాడు దానిని రమింతురో ఆనాడు అది ప్రత్యక్షమవుతుంటుంది. जिस दिन तुम पूर्ण विश्वास के साथ दिव्यता को समझोगे वह तुम्हारे सामने प्रकट हो जाएगी। కానీ ఈ పాత్రోచితంగా భగవంతుడు కూడాను తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ రావాలి. भगवान को भी निश्चित भूमिका के आधार पर अपना कर्तव्य करना होता है। సమయం ఆసన్నము కాగానే శిశుపాలుని కంఠము తీసివేశాడు. सही समय पर भगवान कृष्ण ने शिशुपाल का सिर धड़ से अलग कर दिया। నిండు సభలో ద్రౌపదిని దుర్మార్గులు, దుష్టులైనటువంటి దుర్యోధన, దుశ్శాసనాదులు అనేక విధముల పరాభవముగా జల్పినప్పటికీ यद्यपि खुले राज दरबार में दुर्योधन और दुशासन ने द्रौपदी को अपमानित किया, భగవంతుడైన కృష్ణుడు శాంతమును వహించి ఇతని ప్రాణము కేవలం భీముని ద్వారా పోవలసినదే కానీ నేను చర్య తీసుకోకూడదు, ఇది నా పాత్ర యొక్క దీనికి అనుచితమైనటువంటిదని విశ్వసించి తన పాత్రానుగుణ్యంగా తన నాటకము తాను ఆడుతూ వచ్చాడు. भगवान कृष्ण उस समय इसलिए शांत थे क्योंकि दुर्योधन का जीवन भीम के हाथों में था और उन्हें दिव्य योजना के अनुसार भीम द्वारा ही मारा जाना था। కృష్ణుడు జీవించినటువంటి సమాజం నందే ఆ సమాజం యొక్క దుష్టులు, దుర్మార్గులు తిట్టరాని తిట్లు, పెట్టరాని బాధలు పెట్టారు. कृष्ण के जीवन काल के दौरान दुष्ट लोगों ने उन्हें सभी प्रकार के कष्टों में डाला और उन पर लांछन भी लगाए, కానీ భగవంతునికి ఆగ్రహము, అనుగ్రహము రెండూ లేవు. परंतु भगवान ना ही खुश होते हैं और ना ही क्रोधित। ఇది కేవలము ఆ యొక్క దుష్టులు, దుర్మార్గులు, భక్తులు ఈ యొక్క శక్తులు వీరి వీరి స్వభావముల యొక్క సంపత్తియే వీరికి ఫలితమును అందిస్తూ వస్తూ ఉంటాయి. दुष्ट लोग या भक्त अपने स्वभाव और प्रयासों के अनुसार ही फल अर्जित करते हैं। ప్రాప్తానుగుణ్యంగా లభించేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి అర్హత. वे सांसारिक सोच को ध्यान में रखकर अपने स्वयं के प्रयत्नों से पात्रता यानी योग्यता प्राप्त करते हैं। దీనిని ప్రభావము అంటారు. इसे एक प्रभाव कहा जा सकता है। కనుకనే ప్రాప్తానుసారంగా లభించేటువంటిది ఇది కేవలము తాత్కాలికమైనటువంటిది. जो आपको मिलता है वह क्षणिक है, కానీ ఈ ప్రభావాన్ని తాము ఆధారం చేసుకొని స్వభావాన్ని మర్చిపోయి మానవుడు తన ఇష్టానుసారం ప్రవర్తించడానికి పూనుకుంటాడు. लेकिन आज मानव को हर प्रकार के प्रभावों से दूर किया जा रहा है, जो अपने वास्तविक स्वभाव को भूलकर गलत दिशा में जा रहा है। ప్రాప్తానుసారం లభించేటువంటిది ప్రభావము, పురుషార్థముచే లభించేటువంటిది స్వభావము. इस दुनिया में आपको जो मिलता है वह असर और प्रभाव है, लेकिन आपका जन्मजात गुण आपका स्वभाव है, जिसे पुरुषार्थ से प्राप्त किया जा सकता है। స్వభావము శాశ్వతము, ప్రభావము క్షణభంగురము. मनुष्य का वास्तविक स्वभाव शाश्वत है, स्थायी है, पर संसार से प्राप्त प्रभाव क्षणभंगुर व अस्थायी है। అయితే ఒక దర్శకుడు కానీ, ఒక కళాకారుడు కానీ ఒక వేషమును ధరించినప్పుడు ఆ వేషములకు సంబంధించినటువంటి యొక్క సిలబస్ అంతా కూడాను అనగా కథనంతా కూడాను పూర్తి చదువుతాడు. चाहे वो निर्देशक हो या कलाकार, पर जब वो स्वयं के लिए कोई भूमिका तय करता है तो उसे संपूर्ण कहानी को समझना आवश्यक होता है। కానీ తన యొక్క పాత్రను ఆ యొక్క సీన్స్ ప్రకారమే తాను యాక్ట్ చేయవలసి వస్తుంది. కానీ నేను నేర్చుకున్నానని కానీ అన్ని ఇది అంతా కూడాను ఒకే సీన్ లో ఉచ్చరించడానికి వీలు కాదు. जैसे ही नाटक में वो कोई भूमिका लेता है, यद्यपि उसे पूरी कहानी के बारे में जानकारी होती है, परंतु वो सभी संवाद एक ही दृश्य में नहीं बोल सकता। संवादों को दृश्यों के अनुसार ही बोलना पड़ता है। ఒక్కొక్క సీన్ తర్వాత ఒక్కొక్క సీన్ లో తాను ప్రవేశించి తన యొక్క పాత్రానుగుణ్యంగా తాను నాట్యం చేయాలి.
పాత్రానుగుణ్యంగా తాను యాక్ట్ చేయాలి. प्रत्येक दृश्य के बाद उसे मंच पर आना होता है. बोलना और अभिनय उसे आलेख के आधार पर करना होता है. కనుకనే భగవంతుడు కూడాను ఈ నాటకం నందు తాను కూడాను ఒక పాత్రధారియే కనుక సమయోచితంగా పాత్రానుగుణ్యంగా తాను కొన్ని సందర్భంలో నియమాన్ని పాటించవలసి వస్తుంది. जब इस ब्रह्मांडीय नाटक में भगवान ने भी अपने लिए एक भूमिका तय की है तो उन्हें उस भूमिका में वैसे ही अभिनय करना होगा जैसा कि दिव्य ईश्वर से अपेक्षित होता है. समस्त लोक